తాతయ్య తాతయ్య ఇది మా నాన్న మీకు ఇవ్వమన్నారా? ఏంటది? అంటే నేను 3 కాళ్ళ ముసలానయ్యానని ఎక్కిరిస్తున్నాడా మీ నాన్న? ఊతకి చేతికర పంపించాడా? అక్కడ పెట్టెళ్ళు. నేను రావడం నీకు ఇష్టం లేదా తాతయ్య? అసలు నిన్ను ఎవరు రమ్మన్నారో చెప్పు ముందు. శుభలేఖ పంపారుగా. ఎవరికి పంపారు? మా నాన్నకి. మరి వారు దయచేయలేదే? ఆపరేషన్స్ తాతయ్య, పని ఒత్తిడి. అవునులే, కత్తులు పెట్టుకోయడమే వృత్తి కదూ మీ నాన్నకి. ఇక్కడ మా కుండెలు కోసిన అనుభవంతో అక్కడ పెద్ద డాక్టర్ అయిపోయాడు మీ నాన్న. నా ఇంటి శుభకార్యానికి రావడానికి కూడా తిరిగిలేదు పాపం. కన్న తండ్రికి కూడా అందనంత ఎత్తుకి దిగిపోయాడా మీ నాన్న? అవును తాతయ్య. సరే, వాళ్ళ ఎత్తుల్లో వాళ్ళని ఉండమని. నేను మాత్రం వాడి కోసం ఒక మెట్టు కూడా తెగను. నేను సీతారామయ్యని. నేను సీతని. ఏమిటి? నా పేరు సీత. మీ పేరే తాతయ్య. ఏంటది? కనిపించడం లేదేంటో. ఎక్కడిది? ఎక్కడిది? ఆ పెళ్ళిచ్చింది బహుమతి నాకు. అక్కడ నా నెత్తి మీద పెడతావెందుకు? పెట్టుకున్నంతకాలం నెత్తిమీదేగా పెట్టుకున్నారు. ఇప్పుడు మాత్రం ఏమైంది? భూమి గుండ్రంగా ఉంటుందట. అమెరికా సరిగ్గా మనం ఉన్న చోటికి అవతల వైపు ఉందంట. అంటే ఇప్పుడు మన నెత్తి మీదుగా వాడు, వాడి నెత్తి మీదుగా మనం ఉన్నాం. ఏం చేస్తాం? అది సరే, ఇవన్నీ నీకెవరు చెప్పారు? ఆ పిల్లే. పిల్లంటావేంటి? పిల్ల? ఆ పిల్లకి ఓ పేరుంది. నా పేరే సీత, తెలుసా? తెలుసు. మీ పేరు కాబట్టే పేరు పెట్టి పిలవలేదు. తెలుసా? ఎంకరా ఎంతసేపు ఇక్కడైనా పక్కల సంగతి చూడవా? మాగారు భోజనాల ఏర్పాట్లు చేసేసాను. అయితే బంతికి లేపండి. చమల తాళం చెవి ఎక్కడ పెట్టావు? ఏది వినిపించావు ఈ సన్నాయి గోళ్ళ? అమ్మా, కాఫీ టిఫిన్లు అయ్యా? అబ్బబ్బబ్బా, ఉడకలో పానకంలాగా నువ్వే లేడీస్ జాగ్రత్త. మీ మనవరాలు వచ్చిందగా సీతారామయ్య గారు. ఏ ఈ మనవాళ్ళు ఎవరో మీ ఇంటికి రారా? అక్కడ పెళ్లి చూడండి. ఈ అమ్మాయి ఎవరండి? ఇది మా వాసు కూతురు. అమెరికా నుండి వచ్చింది.
పాప నీకు తెలుగు తెలుసా? ఒక్కదానివే వచ్చావు, భయమే లేదు. ఉంటావా వెళ్ళిపోతావా? అబ్బబ్బబ్బా, పాడు ప్రశ్నలు అలా మీద పడి అడక్కండి. అసలే అమెరికాకి ఇక్కడికి వాతావరణంలో తేడా. మీరిలా మూగిపోతే పిల్లకి ఊపిరి ఆడదు. భజంత్రేలు చదివింపుల కార్యక్రమం. గోవిందరావు, ఏంటి మామగారు? పెళ్లి కూతురికి చదివించు. అలాగే మామగారు. పెళ్లి కూతురికి పెళ్లి కుమార్తెను ఆశీర్వదించి తాతగారు 10,000 రూపాయలు. నానమ్మా, ఇది నువ్వే ఇయ్యమ్మా. అత్తయ్య, నాన్న పెళ్లి కూతురికి ఇమ్మన్నారా? పెళ్లి కుమార్తెను ఆశీర్వదించి అమెరికా మేనమామ డాక్టర్ శ్రీనివాసమూర్తి గారు $10,000. బాగా సంపాదిస్తున్నట్టున్నాడే మీ వాడు. మీరు 10,000 చదివిస్తే మీ వాడు $10,000 చదివించాడు. అంటే 17 రెట్లు ఎక్కువ కదూ. ఎంత ఎక్కువైనా ఖర్చు విషయంలో ఇక్కడ రూపాయి ఎంతో అక్కడ డాలరు అంతే. అదో గొప్ప. నాన్న, నేను క్షేమంగా చేరుకున్నాను. పెళ్లి ఈ రోజే అయింది. అన్నీ మీరు చెప్పినట్టే జరుగుతున్నాయి. మీరు రాలేదని తాతయ్య కోపం వచ్చింది. నానమ్మ మాత్రం నన్ను చూసి మిమ్మల్ని చూసినంత సంబరపడుతోంది. ఇక్కడ నేను కలిసిన వాళ్ళందరూ నాకు బాగా నచ్చారు. చిన్నప్పుడు మీరు పెరిగిన ఊరు చూస్తుంటే నాకెంతో ముచ్చటగా ఉంది. మీరు ఎంత అదృష్టవంతులు నాన్న. కాశీబావా, పొద్దున్న ఎక్కడికి? పొలానికి. వ్యవసాయం చేస్తావు నువ్వు? వ్యవసాయం కాదు, తాతయ్యకి సాయం. నాకిష్టం లేదు, ఎక్కడైనా ఉద్యోగం చేయాలనుంది. ఆ మాట తాతయ్యతో చెప్పి వ్యవసాయం మానే. తాతయ్యకి ఒకరు చెప్పడమా? ఆయన చెప్పిన పనులు చేయడం, పెట్టించి వాటిని తినడం తప్ప ఆయనతో మాట్లాడే ధైర్యం ఎవరికుంది? సరే సరే, నువ్వు ఇంటికి వెళ్ళి. సరే, నేను ఇంటికి వెళ్ళి ఏదో టైంలో పొలంకి వస్తాను. అక్కడే ఉంటావుగా? అక్కడే ఉంటా. నువ్వు వైలిన్ ఇంత బ్రహ్మాండంగా వస్తావు నాకు చెప్పలేదే? వస్తే సీత, వీడు పైత్యాలు రాస్తాడే. పైత్యాలా? వాడి మొహం. కవిత్వానికి తాతయ్య పైత్యం తిడతాడులే. నువ్వు కవిత్వం రాస్తావా? అయితే నేను ట్యూన్ కట్టాను, నువ్వు పాట రాయాలి. రైట్? వస్తే సీత, నువ్వు ట్యూన్ కట్టడం, వీడు పాట రాయటం. గాడిదలో గాడిదలు ఈ తోటంతా గోవిందా గోవిందా. నిన్ను ఆగు. పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా. సందేళ లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్డోన సంపెంగా. ముల్లో కాలే కుప్పెలై జడ కుప్పెలై, జతులాడ. పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా. సందేళ లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా. అష్టపదులే పలికే నీ నడకే వయ్యారంగా.
కలిసొచ్చేటి కాలాల కౌగిళ్లలో కలలొచ్చాయిలే కలలొచ్చేటి నీ కంటి పాపాయిలే కథ చెప్పాయిలే అనుకోని రాగమే అనురాగ దీపమై వలపన్న గానమే ఒక వాయులీనమే పాడే మరి పాడి పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా సందేళ లాగేసే సల్లంగా దాని సన్నాయి జెండోన సంపెంగా పట్టుకుంది నా పదమే నీ పదమే పారాణిగా కట్టుకుంది నా కవితే నీ కళలే కళ్యాణిగా అరవిచ్చేటి ఆ పేరి రాగాలకి స్వరమిచ్చావులే ఇరు తీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే అలయంకి పాటలే ఇలా పూల తోటలే పసి మొగ్గ రేకులే పరువాల చూపులై పూసి విరబూసే పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా సందేళ లాగేసే సల్లంగా దాని సన్నాయి జెండోన సంపెంగా ముల్లో కాలే కుప్పెలై జడ కుప్పెలై ముల్లో కాలే కుప్పెలై జడ కుప్పెలై ఆడ జదురాడా పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా సందేళ లాగేసే సల్లంగా దాని సన్నాయి జెండోన సంపెంగా మీరు ముందుకు నడవాలంటే నేను వెనక్కి తిరగాలి, నేను వెనక్కి తిరుగుతాను. కానీ మీరు నా వెనక వచ్చినట్టు అవుతుంది. మీరు వెనక్కి తిరిగితే మీ వెంట నేను నడుస్తాను, కానీ మీరు వెనక్కి తిరిగినట్టు అవుతుంది. ఏది మీకు బాగుంటుందో చెప్పండి తాతయ్య. ఆగండి తాతయ్య, మీరు దిక్కూడదు, వెనక్కి తిరగకూడదు. అప్పుడే మీరు మా తాతయ్య. చిన్నదానిగా నేనే దిగుతాలే. సీత, సీత, జాగ్రత్త.